ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యూఎన్ఏ అకాడమీ. ప్రొనౌన్స్ని మన సెంటెన్సెస్లో మనము కరెక్ట్గా ప్రాపర్గా యూజ్ చేయడానికి, లేదంటే మనం ఏదైనా మిస్టేక్ ఉంటే మనం ఎగ్జామ్స్లో ఐడెంటిఫై చేయడానికి ఎక్కువ కూడా కరెక్ట్ ది సెంటెన్సెస్ క్వశ్చన్స్ అనేవి మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతుంటారు కదా. సో అలాంటప్పుడు ఏదైనా ప్రొనౌన్స్ కానీ ఇన్కరెక్ట్గా ఉంటే మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, అసలు ప్రాపర్ స్ట్రక్చర్ ఏంటి, అసలు రూల్స్ ఏంటి, అవన్నీ ఇప్పుడు మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ రూల్ ఏంటంటే ద ఇండిఫినిట్ ప్రొనౌన్స్ వన్ ఈజ్ ఫాలోడ్ బై వన్స్, నాట్ హిస్ ఆర్ హర్. సో ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ ఒకసారి మనము ఇండిఫినిట్ ప్రొనౌన్స్ చూద్దామా. మీకు రీకాల్ అయినట్టు ఉంటుంది, మీకు గుర్తొస్తుంది కూడా. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఇండిఫినిట్ ప్రొనౌన్స్ ఏంటి మనం ఇందాక చెప్పుకుంది. ఇండిఫినిట్ ప్రొనౌన్స్ అనేది పర్సన్కి కానీ థింగ్కి కానీ మనం యూజ్ చేస్తాం, బట్ ఎప్పుడు ఒక జనరల్ వేలో ఉన్నప్పుడు. బట్ కానీ ఏదైనా స్పెసిఫిక్గా పర్సన్ని కానీ థింగ్ని కానీ మనం యూజ్ చేసేటప్పుడు మాత్రం ఇండిఫినిట్ ప్రొనౌన్స్ అసలు మనం యూజ్ చేయలేము. బట్ కాబట్టి ఇప్పుడు మీకు ఓకేనా. ఇప్పుడు మనం రూల్ నెంబర్ 1 డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇండిఫినిట్ ప్రొనౌన్ 1. ఓకేనా. మనం ఇండిఫినిట్ ప్రొనౌన్ ఎగ్జాంపుల్స్ చూసాం కదా. వన్, సంబడి, నోబడి, ఎనీబడి, సంథింగ్ అలా వచ్చినప్పుడు మాత్రం మనకి ఏమవుతుందంటే ఈజ్ ఫాలోడ్ బై వన్స్, అంటే దానికి సంబంధించిన మనకి పొసెసివ్ ఫామ్లో వస్తుంది తప్ప, లేదంటే ఆబ్జెక్టివ్ ఫామ్లో వస్తుంది తప్ప మనకి వేరే యొక్క ప్రొనౌన్స్ హిజ్ ఆర్ హర్ అనేవి రావు. సో జనరల్ వేలో వాడినప్పుడు మనకి నెక్స్ట్ వచ్చే ప్రొనౌన్ కూడా అదే ఉంటుంది, కానీ మనకి సబ్జెక్టివ్ కేస్ కానీ ఆబ్జెక్టివ్ కేస్ కానీ అవ్వదు అనేసి వాళ్ళు చెప్తున్నారు. లైక్ ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ లైక్ దిస్ వన్. సో ఇక్కడ వన్ అనేది ఇండెఫినెట్ ప్రొనౌన్ కదా. బట్ ఐ థింక్ దోస్ వన్స్ ఓవర్ దేర్ లుక్ బెటర్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ వన్ అనేది థింగ్కి యూజ్ చేస్తున్నారు కదా. మనకి సెంటెన్స్ చదవగానే అర్థమైంది, ఇక్కడ వన్ అనేది పర్సన్కి యూజ్ చేయట్లేదు, థింగ్కి యూజ్ చేస్తున్నారు. ఐ లైక్ దిస్ వన్, నాకు ఇది నచ్చింది. బట్ ఐ థింక్ దోస్ వన్స్ ఓవర్ దేర్ లుక్ బెటర్. బట్ కానీ నాకు దీనికన్నా అది ఇంకా బెటర్ అనిపిస్తుంది. ఓకేనా. మనం అలా యూజ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ప్రొనౌన్ వన్ వచ్చినప్పుడు, అంటే మనం ఇండెఫినైట్ అంటే జనరల్ వేలో మనం యూజ్ చేసినప్పుడు మనకి నెక్స్ట్ వచ్చే ప్రొనౌన్ మనం వన్స్ అని యూజ్ చేయాలి, కానీ హిజ్, హర్, లేకపోతే మన ఇంకా హిమ్ ఇలాంటివి, హిజ్ అలా ఇవన్నీ మనం యూజ్ చేయకూడదు. వన్ వచ్చినప్పుడు మనం నెక్స్ట్ ప్రొనౌన్ కూడా జనరల్ గానే వన్స్ అనేది మనం యూజ్ చేయాలి. వన్ మోర్ ఎగ్జాంపుల్ ఏంటి, దట్ వన్ ఈజ్ మై ఫేవరెట్. ఇక్కడ కూడా మనము ఒక థింగ్ గురించి చెప్తున్నాం. దట్ వన్ ఈజ్ మై ఫేవరెట్ అంటే ఏంటంటే అది నా ఫేవరెట్, బట్ ద వన్స్ యు పిక్డ్ ఆర్ నైస్ టు. బట్ కానీ నువ్వు పిక్ చేసింది కూడా బాగుంది. ఓకేనా. ఇక్కడ ఈ వన్ అనేది మనం థింగ్కి యూజ్ చేస్తున్నాం. ఒకసారి మనము ఇలా యూజ్ చేద్దామా. దట్ వన్ ఈజ్ మై ఫేవరెట్ బట్ ద హర్ యు పిక్డ్ ఆర్ నైస్ టు. అసలు ప్రాపర్గా ఉందా, సెంటెన్స్ అనేది కరెక్ట్గా ఉందా. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఫస్ట్ మన సెంటెన్స్లో ఇండిఫినిట్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు మన సెకండ్ ప్రొనౌన్ అనేది కూడా ఎప్పుడు కూడా మనకి అది కూడా ఇండిఫినిట్ ఫామ్లోనే ఉండాలి, కానీ మనకి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కానీ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ కానీ అస్సలు అవ్వకూడదు. సో కాబట్టి మనకి ఇండిఫినిట్ ప్రొనౌన్స్ వన్ లేకపోతే ఎనీబడి, సంబడి, సంథింగ్ ఇలా వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ హిజ్ కానీ హర్ కానీ ఇవన్నీ మనం యూజ్ చేయకూడదు. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వన్ మస్ట్ డూ వన్స్ డ్యూటీ సిన్సియర్లీ. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వన్ అనేది పర్సన్
మనం ఇండికేట్ చేస్తున్నాం. పర్సన్ ఇండికేట్ చేసేటప్పుడు వన్ మస్ట్ డూ వన్స్ డ్యూటీ సిన్సియర్లీ, ఎవరి పని వారు సిన్సియర్గా చేసుకోవాలి అనేసి మనకి ఇక్కడ సెంటెన్స్ మీనింగ్. బట్ కానీ ఒకవేళ మనం ఇక్కడ వన్ మస్ట్ డూ హిస్ డ్యూటీ సిన్సియర్లీ, వన్ మస్ట్ డూ హర్ డ్యూటీ సిన్సియర్లీ, వన్ మస్ట్ డూ హీ డ్యూటీ సిన్సియర్లీ. సో ఇలాగా మనం ఎప్పుడు కూడా ఇక్కడ సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్టివ్ కేస్ కానీ పెడితే రాంగ్. సో ఇలాగ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు మన నెక్స్ట్ వచ్చే ప్రొనౌన్ కూడా మనకి జనరల్ వేలో ఇండెఫినెట్ గానే ఉండాలి. సో కాబట్టి మనము మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఫస్ట్ ప్రొనౌన్ కానీ ఇండెఫినెట్ ప్రొనౌన్ వస్తే నెక్స్ట్ ప్రొనౌన్ సబ్జెక్టివ్ కానీ ఆబ్జెక్టివ్ కానీ ఇలా ఏవి అవ్వవు. ఓకే. సెకండ్ రూల్ ఏంటంటే వర్బ్స్ లైక్ బిహేవ్, help, teach, introduce, hurt, convince, enjoy, avail, absent, accept, pride, etc. are followed by reflexive pronouns. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమర్థమైందంటే స్పెసిఫిక్గా మన సెంటెన్స్లో కొన్ని వర్బ్స్ వచ్చినప్పుడు ఆ వర్బ్ పక్కన మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనేది మనం యూస్ చేయాలి. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే మనం ఫస్ట్ స్లైడ్ నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం. ఏంటి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే ఎప్పుడైనా సబ్జెక్ట్కి యాక్షన్ అనేది రిఫ్లెక్ట్ చేస్తే మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ యూస్ చేస్తాం. అవి ఏంటి? మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హర్ సెల్ఫ్. ఓకేనా? సో ఇలా ఉండేటివన్నీ కూడా మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటాము. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్కి వచ్చేసరికి యూ షుడ్, అవైల్ అనేది ఇక్కడ వర్బ్. యువర్ సెల్ఫ్ అనేది ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఓకేనా? యువర్ సెల్ఫ్ ఆఫ్ ది ఆపర్చునిటీ టు స్టడీ అబ్రాడ్. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? యూ షుడ్ అవైల్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ది ఆపర్చునిటీ అంటే నీ అంతట నువ్వు ఆపర్చునిటీ తెచ్చుకోవాలి టు స్టడీ ఇన్ అబ్రాడ్ అని మనం చెప్తున్నాం. సో ఇక్కడ మనం ఏంటంటే ఇలాగా స్పెసిఫిక్గా కొన్ని వర్బ్స్ వచ్చినప్పుడు మనం దాని నెక్స్ట్ డే మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యూజ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ తనంతట తాను కదా మనం చెప్తున్నాం, తనే పొటెన్షియల్ పెట్టాలి ఎందుకంటే ఆపర్చునిటీ తెచ్చుకోవడానికి. సో కాబట్టి మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది యూజ్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. దే రియల్లీ ఎంజాయ్డ్ దెమ్సెల్వ్స్ ఎట్ ద పార్టీ. ఇక్కడ ఎంజాయ్డ్ అనేది ఏంటి? వర్బ్ కదా. దెమ్సెల్వ్స్ అనేది ఏంటి? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఇప్పుడు ఏంటంటే దే రియల్లీ ఎంజాయ్డ్ దెమ్సెల్వ్స్ ఎట్ ద పార్టీ. వాళ్ళు రియల్గానే ఎంజాయ్ చేశారు అంటే వాళ్ళంతట వాళ్ళు రియల్లీ పార్టీలో చాలా ఎంజాయ్ చేశారు అనేసి మనం చెప్తున్నాం. ఇప్పుడు మనం ఒకవేళ మనం సెంటెన్స్ ఇలా చెప్పామనుకోండి, దే రియల్లీ ఎంజాయ్డ్ ఎట్ ద పార్టీ అంటే మనం జనరల్ వేలో చెప్పొచ్చు. బట్ కానీ ఇక్కడ మనం ఎంఫసైజ్ చేస్తున్నాం దేన్ని? సబ్జెక్ట్ని మనం ఎంఫసైజ్ చేస్తున్నాం. వాళ్ళంతట వాళ్ళు దెమ్సెల్వ్స్ అనేసి మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఎంఫసైజ్ చేస్తున్నాం కాబట్టి మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ వస్తున్నాయి. అది కూడా ఎప్పుడు మన వర్బ్ పక్కనే ఉండాలి. ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వస్తే హీ absented himself from the meeting due to illness. He absented himself from the meeting. సో ఇక్కడ absented అనేది ఏంటంటే వర్బ్, హిమ్సెల్ఫ్ ఏంటంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఫ్రమ్ ద మీటింగ్ అంటే తనంతట తాను అబ్సెంట్ అయ్యాడు. దేనికి? మీటింగ్కి. ఎందుకు? ఇల్నెస్ వల్ల. సో ఇక్కడ ఏంటంటే ఈ వర్బ్ అంటే తనంతట తాను, ఈ సబ్జెక్ట్కి మనము
ఈ యాక్షన్ ని రిలేట్ చేస్తున్నాం కాబట్టి మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది యూజ్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ మనము ఇదే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఎక్కడ యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి అనేది మనం ప్రీవియస్ గా కూడా మనం డిస్కస్ చేసాం. ఓకే, షీ ప్రైడ్స్ హర్సెల్ఫ్ ఆన్ హర్ ఎక్సలెంట్ కుకింగ్ స్కిల్స్ అంటే తనని తాను ప్రోత్సహించుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, హర్ సెల్ఫ్ అనేది ఏంటి, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఆన్ హర్ ఎక్సలెంట్ కుకింగ్ స్కిల్స్, ఎందుకు, తన ఎక్సలెంట్ కుకింగ్ స్కిల్స్ వల్ల. సో ఇప్పుడు ఏంటంటే తనని తాను పొగుడుకుంటుంది, ఎందుకంటే తన ఒక ఎక్సలెంట్ కుకింగ్ స్కిల్స్ తనకు ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు మీకు ఇక్కడ అర్థమైందా. సో ఇప్పుడు ఏంటంటే సబ్జెక్ట్కి మనం ఎంఫసైజ్ చేస్తున్నాం, సబ్జెక్ట్కి ఈ యాక్షన్ అనేది తనంతట తాను చేసుకుంటుంది కాబట్టి మనము ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది వర్బ్ తర్వాత మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, షీ ప్రైడ్స్ హర్సెల్ఫ్ ఆన్ హర్ ఎక్సలెంట్ కుకింగ్ స్కిల్స్. ఓకే, మీకు ఈ ఎగ్జాంపుల్స్ అన్ని మీకు చూసాక అర్థమైందా. ఇప్పుడు స్పెసిఫిక్గా వర్బ్ ఉన్నప్పుడు అంటే స్పెసిఫిక్గా ఇలాగ కొన్ని వర్బ్స్ ఉన్నప్పుడు ఏంటంటే అంటే ఆ యాక్షన్ అనేది సబ్జెక్ట్కి రిఫ్లెక్ట్ అయితే మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనేది యూజ్ చేస్తున్నాం. ఎప్పుడు, ఎక్కడ, వర్బ్ పక్కన. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ థర్డ్ రూల్ ఏంటంటే ఎ ప్రొనౌన్ మస్ట్ అగ్రీ విత్ ఇట్స్ యాంటిసిడెంట్ ఇన్ పర్సన్, నెంబర్ అండ్ జెండర్. ఇక్కడ ఏంటంటే మనం ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. జాన్ లైక్స్ టు రీడ్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి, జాన్ అనేవాడు సబ్జెక్ట్, లైక్స్ టు రీడ్, హీ ఆఫెన్ విజిట్స్ ద లైబ్రరీ. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమర్థమవుతుంది, ఎ ప్రొనౌన్ మస్ట్ అగ్రీ విత్ ఇట్స్ యాంటిసిడెంట్ in persons, number and gender. సో ఇప్పుడు ఏంటంటే ఈ హీ, ఇక్కడ మనకి హీ అనేది మనకి ప్రొనౌన్. సో ఈ ప్రొనౌన్ అనేది మనకి ఈ సబ్జెక్ట్తో మనకి ముందుండే సబ్జెక్ట్తో అగ్రీ అవుతుందా లేదా. సో ఇప్పుడు చూడండి, మనం జాన్ లైక్స్ టు రీడ్, హీ ఆఫన్ విజిట్స్ ద లైబ్రరీ. సో ఇక్కడ మనం మళ్ళీ సబ్జెక్ట్ని రిపీట్ చేయకుండా మనం ప్రొనౌన్ అంటే మళ్ళీ నౌన్ని మనం రిపీట్ చేయకుండా ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ వీఆర్ యూజింగ్ ప్రొనౌన్. అంటే ఇక్కడ ఏంటంటే మనము జాన్ ప్లేస్లో హీ ఆఫన్ విజిట్స్ ద అంటే కరెక్ట్గా ముందు ఉన్న యాంటిసిడెంట్కి, ముందు ఉన్న సబ్జెక్ట్కి మన ప్రొనౌన్ అనేది కరెక్ట్గా రిలేట్ అయ్యి మనం ఇక్కడ యూజ్ చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ద స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్ ఫర్ దేర్ ఎగ్జామ్స్. సో ఇక్కడ మీకు అర్థమైందా, ఇక్కడ ఇది నౌన్ కదా, ఆర్ స్టడీయింగ్, ఫర్ దేర్ అనేది ప్రొనౌన్. సో ఇప్పుడు ఈ దేర్ అనేది ముందు యాంటిసిడెంట్కి మస్ట్ అగ్రీ. సో ఇక్కడ ప్లూరల్ నౌన్ ఇది. ఓకే, ద స్టూడెంట్స్ అనేది ప్లూరల్ నౌన్. సో మనకి డెఫినెట్గా అర్థం అవ్వాల్సింది ఏంటి, మన ప్రొనౌన్ కూడా ప్లూరల్ ఫామ్లోనే ఉండాలి. అంటే మన ప్రొనౌన్ కూడా ప్లూరల్ ఫామ్లో ఉంటేనే ముందున్న మన ప్లూరల్ నౌన్కి అగ్రీ అవుతుంది. సో కాబట్టి మనం ఎప్పుడైనా మనం సెకండ్ యూజ్ చేసే ప్రొనౌన్స్ అనేవి ముందున్న మన సబ్జెక్ట్కి అనేది అగ్రీ అవ్వాలి. సో ముందు సింగులర్ ఫామ్ ఉంటే మనం తర్వాత యూజ్ చేసే ప్రొనౌన్ కూడా సింగులర్ ఫామ్ ఉంటుంది. ముందు ప్లూరల్ ఫామ్ ఉంటే మనం తర్వాత యూజ్ చేసే ప్రొనౌన్ కూడా ప్లూరల్ ఫామ్ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మరియా వెంట్ టు ద స్టోర్, షీ బాట్ సమ్ మిల్క్. సో ఇక్కడ మరియా అనేది ఏంటి, సబ్జెక్ట్ అండ్ నౌన్, అది కూడా ఏంటి, సింగులర్ నౌన్ కదా. మరియా వెంట్ టు ద స్టోర్, మరియా స్టోర్కి వెళ్ళింది. షీ బాట్ సమ్ మిల్క్, తను మిల్క్ తెచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే సింగులర్ నౌన్ ఉంది, మనం
నౌన్, మన నౌన్ కూడా తర్వాత వచ్చే నౌన్ కూడా మనకి సింగులర్ నౌనే ఉండాలి. అది కూడా ఏంటంటే ప్రనౌన్ సింగులర్ గానే ఉండాలి. ఇప్పుడు మనం ఇక్కడ సింగులర్ నౌన్ మరియా, వాళ్ళని నేమ్ ఇచ్చారు, ప్రాపర్ నేమ్ ఇది. సో ప్రాపర్ నౌన్ ఇచ్చినప్పుడు మన ప్రనౌన్ అనేది మనము సబ్జెక్టివ్ కేస్కి యూజ్ చేసి వాడుతున్నాం కాబట్టి షీ బాట్ సమ్ మిల్క్. సో ఇప్పుడు ఏంటంటే మెయిన్గా ప్రొనౌన్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే నౌన్స్ని పదే పదే సెంటెన్సెస్లో పదే పదే పారాగ్రాఫ్లు రిపీట్ చేయకుండా ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్ని మనం ప్రొనౌన్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, ఫోర్త్ రూల్ ఏంటంటే వెన్ ఎ వర్బ్ లైక్ టు బీ, టు బీ అంటే వర్బ్స్ బీ ఫామ్లో ఉండేది. మీ అందరికీ మీరు అస్సలు టెన్షన్ పడొద్దు ఈ వర్బ్స్ ఏంటి, ఈ వర్బ్స్ ఎందుకు వస్తున్నాయి, మీరు ఈ వర్బ్స్ గురించి ఆలోచించొద్దు. ఎందుకంటే మనం నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా వర్బ్స్, యాడ్వర్బ్స్, నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మొత్తం ప్రతి వీడియోలో ఒక్కొక్క దాని గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ కాబట్టి మీరు ప్రెజెంట్ అయితే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, అర్థం కాకపోయినా పర్లేదు, బట్ కానీ ప్రొనౌన్స్ మీద మాత్రమే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ టు బీ, బీ ఫార్మ్స్ అంటే ఏంటంటే ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్ ఈజ్ ఫాలోడ్ బై ప్రొనౌన్. దట్ ప్రొనౌన్ షుడ్ బి ఇన్ సబ్జెక్టివ్ కేస్. ఆల్రెడీ మనకి సబ్జెక్టివ్ కేస్ అంటే ఏంటో తెలుసు. సబ్జెక్టివ్ కేస్ అంటే ఏంటి? ఐ, వి, హీ, షీ, దే కదా, రాదర్ దెన్ ఆబ్జెక్టివ్ కేస్. సో ఇప్పుడు మనకి ఏంటంటే సెంటెన్స్లో ఫస్ట్ కానీ మనకి వర్బ్ ఫార్మ్స్ వస్తే మాత్రం దాని తర్వాత మన ప్రొనౌన్ అనేది సబ్జెక్టివ్ కేసులో ఉండాలి, ఆబ్జెక్టివ్ కేసులో ఉండకూడదు. సబ్జెక్టివ్ కేసులో ఉంటేనే కరెక్ట్ అనేసి చెప్తున్నారు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇట్ ఈస్ ఐ హూ కాల్డ్ యూ. సో ఫస్ట్ ఏంటంటే ఇట్ ఈస్, ఇట్ అనేది నౌన్, ఇట్ అనేది ప్రొనౌన్ కదా, మనకు తెలుసు ఇట్ అనేది ప్రొనౌన్ అని. సో ప్రొనౌన్ వచ్చింది, తర్వాత వర్బ్ వచ్చింది. ఈ వర్బ్ అనేది ఏ ఫామ్లో ఉంది? బీ ఫామ్లో ఉంది. బీ ఫామ్లో ఉన్నప్పుడు మనకి నెక్స్ట్ వచ్చే ప్రొనౌన్ సబ్జెక్టివ్ కేసులో ఉండాలి, ఇది ఆబ్జెక్టివ్ కేసులో ఉండకూడదు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇట్ ఈజ్ మీ హూ కాల్డ్, ఇక్కడ కింద చూడండి, ఇట్ ఈజ్ మీ. మీ అనేది ఏంటి? ఆబ్జెక్టివ్ కేస్. ఆబ్జెక్టివ్ కేస్ అనేది మనం యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ బీ ఫార్మ్స్, ఈ బీ ఫార్మ్స్ వర్బ్ వచ్చినప్పుడు దాని తర్వాత మన ప్రొనౌన్ అనేది ఆబ్జెక్టివ్ కేసులో ఉండకూడదు, సబ్జెక్టివ్ కేసులోనే ఉండాలి. ఇట్ ఈస్ ఐ హూ కాల్డ్ యూ, నీకు కాల్ చేసింది నేను అని మనం చెప్తున్నాం. సో కాబట్టి స్పెసిఫిక్గా ఏంటంటే ఇక్కడ వర్బ్ ఫార్మ్స్, బీ ఫార్మ్స్ వచ్చినప్పుడు మాత్రం దాని తర్వాత మనం ఆబ్జెక్టివ్ కేస్ యూజ్ చేయకూడదు, సబ్జెక్టివ్ కేస్ మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ వన్ చూద్దామా. నెక్స్ట్ వన్ ఏంటంటే when two or more singular nouns are joined by and refer to two different persons, the pronoun is plural. Two different persons, the pronoun is plural, refers to the same person, the pronoun is singular. సో ఇప్పుడు ఏంటంటే సింగులర్ నౌన్కి కానీ లేకపోతే ప్లూరల్ నౌన్స్కి కానీ మనము మధ్యలో అండ్ జాయిన్ చేసి చెప్పేటప్పుడు ఒకవేళ అది కానీ ప్లూరల్ పర్సన్స్ అయితే మనము మన ప్రొనౌన్ కూడా ప్లూరల్లో ఉంటుంది. లేదు మన సేమ్ పర్సన్ గురించి మనం అండ్ యాడ్ చేసి చెప్పేటప్పుడు అయితే మన ప్రొనౌన్ అనేది సింగులర్ ఉంటుంది. సో మనం ఎప్పుడైనా సరే టూ పర్సన్స్ గురించి చెప్పేటప్పుడు అయితే మన ప్రొనౌన్ కూడా ప్లూరల్ ఉంటుంది, సింగులర్ గురించి చెప్పేటప్పుడు అయితే మన ప్రొనౌన్ కూడా సింగులర్ ఉంటుంది. సో ఎగ్జాంపుల్స్ చూద్దామా మనకి ఇంకా డీటెయిల్గా అర్థం అవ్వడానికి. ఇక్కడ చూడండి, జాన్ అండ్ మేరీ అంటే ఎంతమంది? 2 పీపుల్స్. సో 2 పర్సన్స్ ఉన్నారు. సో 2 పర్సన్స్
జాన్ అండ్ మేరీ వెంట్ టు ద స్టోర్. సో ఇక్కడ ఏంటంటే జాన్ అనేది ఇక్కడ నౌన్, మేరీ అనేది కూడా నౌనే. సో ఇక్కడ ఏంటి సింగులర్ నౌనా ప్లూరల్ నౌనా ఈ ఎగ్జాంపుల్లో? ప్లూరల్ నౌన్, ఎందుకంటే 2 నౌన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 నౌన్స్ అండ్తో జాయిన్ చేయాలి. అండ్తో జాయిన్ చేశాక వీళ్ళిద్దరు ఏం చెప్తున్నారు ఇప్పుడు? వెంట్ టు స్టోర్. ఇప్పుడు వీళ్ళిద్దరు స్టోర్కి వెళ్ళారు. దే బాట్ సమ్ గ్రోసరీస్. సో అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ ప్లూరల్ నౌన్ వచ్చింది కాబట్టి మనం యూజ్ చేసే, ఇప్పుడు ప్లూరల్ నౌన్ వచ్చింది కాబట్టి మనం కూడా ప్లూరల్ ప్రొనౌన్ని యూజ్ చేస్తాం. కాబట్టి మనం ఇక్కడ సెంటెన్స్లో దే అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, జాన్ అండ్ మేరీ వెంట్ టు ద స్టోర్, దే బాట్ సమ్ గ్రోసరీస్. వాళ్ళిద్దరు స్టోర్కి వెళ్ళి సమ్ గ్రోసరీస్ అనేది తెచ్చారు. అంతేగాని ఇప్పుడు మనం వచ్చేసి జాన్ అండ్ మేరీ వెంట్ టు ద స్టోర్, షీ బాట్ సమ్ గ్రోసరీస్ అని చెప్పకూడదు. ఎందుకంటే షీ అనేది సింగులర్ ప్రొనౌన్ కాబట్టి ఇక్కడ 2 పీపుల్ ఉన్నారు కాబట్టి మనం ఏం చేయాలంటే ప్లూరల్ ప్రొనౌన్ అనేది యూజ్ చేయాలి. సో కాబట్టి మనం దే అనేది యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఏంటంటే ద టీచర్ అండ్ ప్రిన్సిపల్ ఈస్ హియర్, హీ ఈస్ రెడీ టు స్పీక్. సో ఇప్పుడు మీకు మేబీ డౌట్ రావచ్చు, ఇక్కడ ఎందుకు ఇక్కడ టీచర్ ఉన్నారు, ప్రిన్సిపల్ ఉన్నారు, అండ్తో జాయిన్ చేస్తుంది, బట్ మనకి నెక్స్ట్ వచ్చే ప్రొనౌన్ మాత్రం ఎందుకు సింగులర్గా ఉంది? బట్ మీరు డిఫరెన్స్ ఏంటంటే, ఎందుకంటే యాక్చువల్గా ఈ సెంటెన్స్ కూడా కరెక్టే. ఇప్పుడు మీరు ఇంకొకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ద టీచర్, ఓకేనా, టీచర్ అనేది పర్సన్ అండ్ ప్రిన్సిపల్. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ సెంటెన్స్ లో టీచర్ అండ్ ప్రిన్సిపల్, ఈ టీచరే ప్రిన్సిపల్ ఇక్కడ. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ వాళ్ళు ఇక్కడ కానీ ఇక్కడ కూడా దా ఉందనుకోండి, ద టీచర్ అండ్ ద ప్రిన్సిపల్ ఈస్ హియర్, అప్పుడు మనం హీ యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ లో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఆర్టికల్ లేదు, దా లేదు కాబట్టి టీచరే ప్రిన్సిపల్ అంటే అంటే ఎంతమంది ఉన్నారు? ఒక్కరే ఉన్నారు, అంటే సింగులర్ నౌనే ఉంది. అంటే టీచరే ప్రిన్సిపల్ కాబట్టి సింగులర్ నౌన్ ఉండడం వల్ల మనం యూజ్ చేసే ప్రొనౌన్ కూడా సింగులర్ ప్రొనౌన్ యూజ్ చేస్తాం, అంతేగాని ప్లూరల్ ప్రొనౌన్ అనేది యూజ్ చేయం. సో కాబట్టి ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ కానీ దా ఉంటే మనం ఇప్పుడు ఎలా సెంటెన్స్ కరెక్ట్ చేయాలంటే ద టీచర్ అండ్ ద ప్రిన్సిపల్, ఈజ్ కూడా రాదు, ఆర్ వస్తుంది. సో ఇది సింగులర్ వర్బ్ కదా. ద టీచర్ అండ్ ద ప్రిన్సిపల్ ఆర్ హియర్, దేర్ ఆర్ రెడీ టు స్పీక్. ఓకేనా? ఇవన్నీ కూడా మనకి సింగులర్ ప్రొనౌన్ కాబట్టి మనకి ఇవన్నీ సింగులర్ ఫామ్ లో ఉన్నాయి. ఈస్ కానీ, హీ కానీ, ఈస్ కానీ, ఇవన్నీ కూడా. బట్ కానీ ప్లూరల్ నౌన్ అయితే మాత్రం మన ప్రొనౌన్స్ కూడా లేదంటే వర్బ్స్ కూడా ప్లూరల్ ఫామ్ లోనే ఉండాలి. సో ఇప్పుడైతే ఇక్కడ చూడండి, టీచరే ప్రిన్సిపల్. సో కాబట్టి మన ప్రొనౌన్ కూడా సింగులర్ గానే ఉంది. ఓకేనా? మేబీ మీకు ఇప్పుడు క్లియర్గా అర్థం ఉంటుంది ఎందుకు పైన దాంట్లో మనం ప్లూరల్ ప్రొనౌన్ తీసుకున్నాం, ఎందుకు కింద ఎగ్జాంపుల్లో మనం సింగులర్ ప్రొనౌన్ తీసుకున్నాం అనేది. ఒకసారి మళ్ళీ నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ చేస్తాను ప్రొనౌన్ మీద, అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది అసలు క్వశ్చన్స్ ఎలా వస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, మనం ఆన్సర్ ఎలా చేయాలి, క్వశ్చన్స్లో ఏది మిస్టేక్ ఉంది, మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. 6th రూల్ ఏంటంటే when 2 singular nouns joined by and preceded by each or every, the pronoun must be singular. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, 2 singular nouns, 2 సింగులర్ నౌన్సే బట్ కానీ అండ్తో జాయిన్ అయ్యాయి.
అండ్తో జాయిన్ అయ్యాక దానికి ప్రిసీడింగ్ అంటే ముందు, అంటే ఈ నౌన్స్ కి ముందు ఈచ్ కానీ ఎవ్రీ కానీ యాడ్ చేస్తే మన ప్రనౌన్ అనేది కూడా సింగులర్ గానే ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి, మీకు ఇంకా బాగా డీటెయిల్గా అర్థం అవ్వడానికి. ఎప్పుడైనా 2 సింగులర్ నౌన్స్ ఉన్నాయండి, 2 సింగులర్ నౌన్స్ అండ్తో జాయిన్ అయ్యాయి. ఓకే, అండ్తో 2 సింగులర్ నౌన్స్ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఆ నౌన్స్కి ముందు ఈచ్ కానీ ఎవ్రీ కానీ అంటే ప్రిసీడింగ్, ఆ నౌన్స్కి ముందు ఈచ్ కానీ ఎవ్రీ కానీ ఉండడం వల్ల మన ప్రనౌన్ అనేది కూడా సింగులర్ ఫామే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ బాయ్, గర్ల్. బాయ్ అనేది నౌన్, గర్ల్ అనేది నౌన్. ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం బాయ్ గర్ల్ అంటే ఏంటి, ఏం నౌన్ అది, ఏ టైప్ ఆఫ్ నౌన్, కామన్ నౌన్. సో ఇలాగా 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నౌన్స్ అండ్తో జాయిన్ అయ్యాయి కదా. అండ్తో జాయిన్ అయ్యాక ప్రిసీడింగ్, ఈచ్ ఎవ్రీ, ప్రిసీడింగ్ అంటే ఆ నౌన్స్ కి ప్రిసీడింగ్ ముందు ఈచ్ అనేది యాడ్ అయింది. అప్పుడు ఈచ్ బాయ్ అండ్ ఈచ్ గర్ల్ హ్యాస్ టు సబ్మిట్ హిస్ ఆర్ హర్ ప్రాజెక్ట్. సో కాబట్టి మన ప్రనౌన్స్ కూడా మనం సింగులర్ ఫామ్ లోనే యూజ్ చేస్తున్నాం. హిజ్ అనేది బాయ్ కి, హర్ అనేది గర్ల్ కి. ఓకే, మనం సింగులర్ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ కూడా 2 నౌన్స్ ఉన్నాయి. ఏంటంటే టీచర్ ఒకటి, స్టూడెంట్ ఒకటి. దానికి ముందు ప్రిసీడింగ్ మనం ఏం యూజ్ చేస్తున్నాం, ఎవ్రీ యూజ్ చేస్తున్నాం. ఎవ్రీ టీచర్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ బ్రింగ్. ప్రనౌన్ ఏం యూజ్ చేస్తున్నాం, సింగులర్ ప్రనౌన్ యూజ్ చేస్తున్నాం, హిజ్ ఆర్ హర్ ఐడి కార్డ్. సో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ సింగులర్ నౌన్ ఉంది కాబట్టి నెక్స్ట్ ప్రిసీడింగ్ ఈచ్ కానీ లేకపోతే ఎవ్రీ కానీ ఉంది కాబట్టి నెక్స్ట్ వచ్చే మన ప్రనౌన్స్ కూడా ఏంటంటే మనకి సింగులర్ ప్రనౌన్ అయి ఉండాలి, హిజ్ ఆర్ హర్ అయి ఉండాలి అనేసి మనం చెప్తున్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఈచ్ ఫాదర్ అండ్ ఈచ్ మదర్ షుడ్ టేక్ కేర్. ఇక్కడ ప్రనౌన్ చూడండి, ప్రనౌన్ అనేది సింగులర్ ఫామ్ లో ఉంది, హిజ్ ఆర్ హర్ చైల్డ్. నాకు తెలిసి మీకు ఈ 3 ఎగ్జాంపుల్స్ కి బాగా అర్థమై ఉండాలి, క్లారిటీ వచ్చి ఉండాలి. ఇక్కడ ఏం చెప్తున్నాను, ఈచ్ ఫాదర్, ఫాదర్ అనేది ఏంటి, సింగులర్ నౌనే కదా. మదర్ అనేది ఏంటి, సింగులర్ నౌనే కదా. షుడ్ టేక్ కేర్ ఆఫ్ హిజ్ ఆర్ హర్ చైల్డ్. హిజ్ ఆర్ హర్ అంటే సింగులర్ నౌన్ ఉంది కాబట్టి మన ప్రనౌన్ కూడా సింగులర్ ప్రనౌన్ ఉంది. నెక్స్ట్ ఎవ్రీ డాక్టర్ అండ్ ఎవ్రీ నర్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్, మళ్ళీ సింగులర్ ప్రనౌన్. ఇక్కడ ఏంటంటే సింగులర్ నౌన్ ఉంది కాబట్టి మన ప్రనౌన్స్ కూడా సింగులర్ ఫామ్ లోనే ఉన్నాయి. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈచ్ పెన్ అండ్ ఈచ్ నోట్బుక్. సో పెన్ అనేది సింగులరే, సింగులర్ నౌన్. నోట్బుక్ అనేది సింగులరే కాబట్టి మనం ఇట్స్ అనేది యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇట్స్ అని ఎందుకు యూజ్ చేసాం, సింగ్ కాబట్టి ఇట్స్ అని యూజ్ చేసాం. ఈచ్ పెన్ అండ్ ఈచ్ నోట్బుక్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్లేస్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే రూల్ నెంబర్ 7. రూల్ నెంబర్ 7, when 2 singular nouns are joined by either or, neither nor, the pronouns is singular. సో ఇప్పుడు ఇందాక మనం ఏం చేసాం, మన సెంటెన్సెస్లో సింగులర్ నౌన్సే ఉన్నాయి బట్ కానీ ప్రిసీడింగ్ ఈచ్ ఆర్ ఎవ్రీ యూజ్ చేసాం. ఇప్పుడు అలాగే మన సెంటెన్సెస్లో ఫస్ట్ ఎయిదర్ ఆర్ కానీ నెయిదర్ నార్ కానీ యూజ్ చేస్తే తర్వాత మన ప్రొనౌన్స్ కూడా సింగులర్గా ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఎయిదర్ స్టీవీ ఆర్ జిందయా will give the speech, he or she will speak later.
సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనకి క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఎయిదర్ స్టివి ఆర్ జిందయా అంటే ఎవరైనా ఒక్కరే, ఇద్దరు కాదు, ఎవరైనా ఒక్కరే స్పీచ్ ఇస్తారు అంటే ఎవరైనా ఒక్కరే, వీళ్ళిద్దరిలో ఎయిదర్ ఆర్ ఎవరైనా ఒక్కరే. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఈ 2 సింగులర్ నౌన్స్ ఎవరైనా ఒక్కరే అనేది మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి మన ప్రనౌన్ అనేది కూడా సింగులర్ ఫామ్ లో ఉంటుంది. చూడండి, హీ ఆర్ షీ విల్ స్పీక్ లేటర్ అంటే ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఎవరైనా ఒకరు స్పీచ్ ఇస్తారు, తర్వాత ఇంకొకరు. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఏమర్థమైందంటే ఈ రూల్లో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఎయిదర్ ఆర్ నెయిదర్ నార్ అనేది యూజ్ చేసినప్పుడు దాని తర్వాత వచ్చే మన ప్రనౌన్ అనేది సింగులర్ ఫామ్ లో ఉండాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? నెయిదర్ టామ్ నార్ జెర్రీ హ్యాస్ ఫినిష్డ్ దేర్ హోంవర్క్. he should complete it soon. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే ఏం చెప్తున్నారంటే నెయిదర్ నార్ ఎవరు కూడా హ్యాస్ ఫినిష్డ్ దేర్ హోంవర్క్ ఎవరు చేయలేదండి. సో కాబట్టి ఇలాగా నెయిదర్ నార్ కూడా మనం యూజ్ చేసినప్పుడు మన ప్రనౌన్ అనేది సింగులర్ ఫామ్ లో ఉంది. హీ ఆర్ షీ సింగులర్ ఫామ్ లో ఉంది. ఎందుకంటే ముందు నెయిదర్ నార్ అన్నా ఎయిదర్ నార్ అన్నా. సో ఇప్పుడు మనం ఎయిదర్ ఆర్ అంటే ఎవరైనా ఒకరే, నెయిదర్ నార్ అంటే ఎవరు లేరు. సో కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే సింగులర్ ప్రనౌన్ అనేది యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ రూల్ ఏంటి? వెన్ ఏ సింగులర్ నౌన్ అండ్ ఏ ప్లూరల్ నౌన్ ఆర్ జాయింట్ బై ఎయిదర్ ఆర్ or neither nor, the pronoun must be plural. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే బిఫోర్ ఏంటంటే రెండు సింగులర్ నౌనే కదా, రెండు సింగులర్ నౌనే మనం యూజ్ చేసి జాయిన్ చేస్తాం. ఎలాగా? ఎయిదర్ ఆర్తో లేకపోతే నెయిదర్ నార్తో రెండు సింగులర్ నౌన్స్ జాయిన్ చేసాం కాబట్టి అప్పుడు మనకి ప్రనౌన్ ఏమొచ్చింది? సింగులర్ వచ్చింది. బట్ ఈ రూల్లో ఏంటంటే మనకి ఎయిదర్ అంటే సింగులర్ నౌన్ ఒకటి, ప్లూరల్ నౌన్ ఒకటి, 2 ఉన్నాయి. సో సింగులర్ నౌన్ ఒకటి, ప్లూరల్ నౌన్ ఒకటి మనం ఎయిదర్ ఆర్ లేకపోతే నెయిదర్ నార్తో జాయిన్ చేస్తున్నాం కాబట్టి మన ప్రనౌన్ వచ్చేసి ప్లూరల్ లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే ఎయిదర్ ద టీచర్, ఇక్కడ టీచర్ అనేది ఏంటి? సింగులర్ నౌన్. స్టూడెంట్స్ అనేది ఏంటి? ప్లూరల్ నౌన్. ఫర్గాట్ దేర్ బుక్స్, ఇక్కడ దేర్ అనేది మనకి ప్లూరల్ ప్రనౌన్. సో ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఫస్ట్ ఒక సింగులర్ నౌన్ ఉంది, ఒక ప్లూరల్ నౌన్ ఉంది. మనం ఎయిదర్ ఆర్తో జాయిన్ చేసాం, ఫర్గాట్ దేర్ బుక్స్. సో ఇప్పుడు ఏంటంటే ఇలాగా ఒక నౌన్ అనేది సింగులర్ ఫామ్లో, ఇంకొక నౌన్ అనేది ప్లూరల్ ఫామ్లో ఉంటే మన ప్రనౌన్ అనేది కూడా ప్లూరల్ ఫామ్లో దేర్ అని యూజ్ చేస్తున్నాం. ఓకేనా? బట్ ప్రీవియస్ దాంట్లో మనం ఏం చేసాం? రెండు సింగులర్ నౌన్స్ కాబట్టి మనం హీ ఆర్ షీ సింగులర్ ప్రనౌన్స్ యూజ్ చేసాం. సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి? నెయిదర్ ద మేనేజర్ నార్ ద ఎంప్లాయీస్. సో ఇది వచ్చేసి సింగులర్ నౌన్, ఇది వచ్చేసి ప్లూరల్ నౌన్. హ్యావ్ సబ్మిటెడ్ దేర్ రిపోర్ట్స్. ఈ దేర్ అనేది ప్లూరల్ ప్రనౌన్. సో మీకు అర్థమైందా? ప్రీవియస్ రూల్కి ఈ రూల్కి డిఫరెన్స్ మనకి ఇక్కడ 2 నౌన్స్ ఉన్నాయి, ఒకటి సింగులర్ ఒకటి ప్లూరల్. ఇక్కడ ద మేనేజర్ అనేది సింగులర్, ఇక్కడ ద ఎంప్లాయీస్ అనేది ప్లూరల్ నౌన్. సో కాబట్టి మన ప్రనౌన్ ఏమొచ్చింది? ప్లూరల్ ప్రనౌనే వచ్చింది. నెక్స్ట్ వన్ ఏంటి? ఎయిదర్ మై బ్రదర్ ఆర్ మై ఫ్రెండ్స్. ఇది సింగులర్. ప్లూరల్ నౌన్ విల్ బ్రింగ్ దేర్ కార్. సో దేర్ అనేది ప్లూరల్ ప్రనౌన్. నెక్స్ట్ దేర్ అనేది ఏంటి? ప్లూరల్ ప్రనౌన్ అన్నమాట. నెక్స్ట్ ఏంటి?
neither the cat nor the dogs have eaten their food. So ikkada cat singular noun, dogs plural noun, have eaten plural noun, food. Okay, and last example is, so ikkada entante either the boy or his parents must give their consent. ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలండి ఏంటంటే ఇప్పుడు మనకి ఇలా ఎయిదర్ ఆర్ నైదర్ నార్కి రెండు సింగులర్ నౌన్ ఉంటే మన ప్రనౌన్ కూడా సింగులర్ వస్తుంది, లేదా ఎయిదర్ ఆర్ నైదర్ నార్కి ఒకటి సింగులర్ ఇంకోటి ప్లూరల్ నౌన్ ఉంటే మన ప్రనౌన్ కూడా ప్లూరల్ ప్రనౌన్ వస్తుంది. ఓకే, 9th రూల్ ఏంటంటే when first, second and third person singular pronouns I, you and he or she are used together, then their order of usage should be second, third, first person. అసలు ఈ రూల్ ఏంటంటే దిస్ రూల్ ఈజ్ నథింగ్ బట్ 2-3-1 ప్రొనౌన్స్ రూల్. సో ఇదేంటంటే ఫస్ట్ ఇప్పుడు మనం స్టార్టింగే చెప్పుకున్నాం ప్రొనౌన్స్కి పర్సనల్ ప్రొనౌన్స్ దగ్గర 3 పర్సన్స్ ఉంటారు, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. సో ఇక్కడ ఏంటంటే ఒకే సెంటెన్స్లో 3 పర్సన్స్ వచ్చినప్పుడు మనకి ఏ ఆర్డర్లో ఉండాలంటే సెకండ్ పర్సన్ ఫస్ట్ ఉండాలి, థర్డ్ పర్సన్ సెకండ్ ఉండాలి, ఫస్ట్ పర్సన్ థర్డ్ ఉండాలి. అర్థమైందా? అది కూడా ఎప్పుడు సింగులర్గా ఉన్నప్పుడు, అంటే సబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ అయినప్పుడు ఈ 2-3-1 ఆర్డర్లో ఉండాలి. అంటే సబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ ఒకే సెంటెన్స్లో ఉంటే ఈ 2-3-1 ఆర్డర్లో ఉండాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూడండి. యు అనేది ఏంటి? సెకండ్ పర్సన్. షీ ఇక్కడ లేదు, మనం డిస్కస్ చేస్తున్నాం. థర్డ్ పర్సన్. I, first person. You, she and I will go to the park అనాలే తప్ప మనం ఇప్పుడు మనకి నచ్చేసినట్టు ఇప్పుడు మనము I, you and she will go to the movie అలాగే మనకి నచ్చినట్టు మనం ఈ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్స్ అనేది మనం ప్లేస్ చేయకూడదు సెంటెన్స్లో. ఎప్పుడు కూడా ఫస్ట్ సెకండ్ పర్సన్ ఉండాలి, సెకండ్ థర్డ్ పర్సన్ ఉండాలి అండ్ లాస్ట్లీ ఫస్ట్ పర్సన్ ఉండాలి. అంటే ఈ 3 పర్సన్స్ సేమ్ సెంటెన్స్లో యూజ్ చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్, యూ, హీ అండ్ ఐ ఆర్ వర్కింగ్ టుగెదర్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. సో ఇక్కడ ఏంటంటే యూ అనేది సెకండ్ పర్సన్, హీ అనేది థర్డ్ పర్సన్ అండ్ ఐ అనేది ఫస్ట్ పర్సన్ ఆర్ వర్కింగ్ టుగెదర్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. సో ఇప్పుడు మనం ఇక్కడ రీప్లేస్ అంటే రెండు ఇప్పుడు ఇక్కడ హీ, యూ అండ్ ఐ ఆర్ వర్కింగ్ టుగెదర్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ అలా మనం ఎప్పుడు యూజ్ చేయకూడదు. మనం ఎలా యూజ్ చేయాలి అంటే ఎప్పుడు కూడా మనం ఈ రూల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే ఒక సెంటెన్స్లో కరెక్ట్ ఆర్డర్ ఎప్పుడైనా సరే ఫస్ట్ సెకండ్ పర్సన్ యూజ్ చేయాలి, సెకండ్ థర్డ్ పర్సన్ యూజ్ చేయాలి అండ్ లాస్ట్లీ ఫస్ట్ పర్సన్ యూజ్ చేయాలి. సో కాబట్టి మనము ఇదనేది మిస్టేక్. మనం ఎప్పుడు కూడా యూ, హీ అండ్ లాస్ట్ ఐ అనేది మనం యూజ్ చేయాలి. సో ఇలా మనం ఎప్పుడు యూజ్ చేయకూడదు. ఓకేనా? సో మీరు ఇప్పుడు చూడండి. సో ఇక్కడ సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఇక్కడ ఫస్ట్ పర్సన్ అనేది ఉండాలి. నెక్స్ట్ వన్ ఏంటంటే దీంట్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇందాక సింగులర్ సబ్జెక్టు కేసులో చూసుకున్నప్పుడైతే ఫస్ట్ యూ వాడడం, సెకండ్ వచ్చేసి మనం ఏం వాడడం థర్డ్ పర్సన్ హీ ఆర్ షీ వాడడం. సో లాస్ట్గా ఏం వాడడం ఫస్ట్ పర్సన్ ఐ అని వాడడం. బట్ కొన్నిసార్లు ఏంటంటే ఇన్ ఏ కేస్ ఆఫ్ ప్లూరల్ ప్రొనౌన్స్ ఫస్ట్ ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అక్కడ ఏం చెప్పాం సబ్జెక్టివ్ కేస్ అండ్ సింగులర్ ప్రొనౌన్ వచ్చినప్పుడు మాత్రమే మనం అలా యూజ్ చేసాం. కానీ బట్ ఒకవేళ ప్లూరల్ ప్రొనౌన్స్ వస్తే మాత్రం మనం అప్పుడు
1, 2, 3 ఆర్డర్లోనే ఉండాలి మన సెంటెన్స్ అనేది. ఫస్ట్ పర్సనే ఉండాలి, సెకండ్ పర్సనే ఉండాలి, థర్డ్ పర్సనే ఉండాలి. బట్ 2, 3, 1 రూల్ ఎప్పుడు? సింగులర్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు. ఓకే, సింగులర్ ప్రొనౌన్స్ సబ్జెక్టివ్ కేసులో ఉన్నప్పుడు 2, 3, 1 రూల్. బట్ ప్లూరల్ ప్రొనౌన్స్ ఉన్నప్పుడు 1, 2, 3 రూల్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏంటి, మనకు ఒకవేళ ప్లూరల్ ప్రొనౌన్స్ అయితే ఫస్ట్ ఏమంటాం? వి అంటాం. నెక్స్ట్ ఏమంటాం? యు అంటాం. థర్డ్ పర్సన్కి ఏమంటాం? దే అంటాం. సో ఇప్పుడు సెంటెన్స్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ పర్సన్ యూజ్ చేసాం, యు అనేది సెకండ్ పర్సన్ యూజ్ చేసాం, అండ్ దే అనేది థర్డ్ పర్సన్ యూజ్ చేసాం. వి యు అండ్ దే ఆర్ గోయింగ్ టు ద ఈవెంట్. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి, సింగులర్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు మాత్రం సింగులర్ ప్రొనౌన్స్లో అంటే ఒకే సెంటెన్స్లో సింగులర్ ప్రొనౌన్స్ 3 పర్సన్స్ మనం యూజ్ చేయాలి అంటే మాత్రం 2, 3, 1 రూల్ యూజ్ చేస్తాం. ఒకవేళ ప్లూరల్ ప్రొనౌన్స్ ఒకే సెంటెన్స్లో యూజ్ చేయాలి అంటే మాత్రం 1, 2, 3 రూల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే వైల్ కన్ఫెసింగ్ ఏ ఫాల్ట్ or expressing a negative idea, the sequence of the personal pronouns should be first, second and third. మనం ఇందాక చెప్పినట్టు, ఇందాక మనం ముందు రూల్లో మనం ఏం చెప్పాము అంటే సింగులర్ ప్రొనౌన్ ఉన్నప్పుడు, సింగులర్ ప్రొనౌన్ ఉంటే మనము 2, 3, 1 రూల్ యూజ్ చేయాలి అనేసి చెప్పాం. బట్ కానీ ఒకవేళ అది నెగిటివ్ సెంటెన్స్, ఒకవేళ అది ఫాల్స్ సెంటెన్స్ ఏదైనా ఉంటే మాత్రం అప్పుడు మనము 1, 2, 3 రూలే యూజ్ చేస్తాం. 2, 3, 1 రూల్ యూజ్ చేయకూడదు. చూడండి, ఎక్స్ప్రెసింగ్ ఏ నెగిటివ్ ఐడియా, సెంటెన్స్లో మనం కానీ నెగిటివ్ ఐడియాని ఏదైనా ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు లేదా ఏదైనా ఫాల్ట్ చెప్తున్నప్పుడు మనం 2, 3, 1 రూల్ అనేది యూజ్ చేయకూడదు. 1, 2, 3 రూలే యూజ్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఐ యు and they did not complete the task on time. సో ఇక్కడ ఏంటంటే ఫాల్ట్, వాళ్ళు టాస్క్ని టైం లోపల కంప్లీట్ చేయలేదు అనేసి చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? సో ఇప్పుడు ఇక్కడ ఐ అనేది ఫస్ట్ పర్సన్, యు అనేది సెకండ్ పర్సన్ అండ్ దే అనేది థర్డ్ పర్సన్. సో ఇలాగా నెగిటివ్ ఐడియాని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఫాల్స్ సెంటెన్స్ని చెప్పేటప్పుడు కానీ మనం ఇలాంటి కేసులో కూడా 1, 2, 3 రూల్ అనేది యూజ్ చేస్తాం. సో రూల్ నెంబర్ 10 ఏంటంటే ద ప్రొనౌన్ హూ ఈస్ జనరలీ యూజ్డ్ ఫర్ పర్సన్స్ అండ్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ లైఫ్లెస్ ఆబ్జెక్ట్స్ అండ్ థింగ్స్. మనం వీడియో ఫస్ట్ నుంచి చెప్తున్నామండి, హూ అనేది ఓన్లీ పర్సన్స్కి యూజ్ చేస్తాం, తర్వాత విచ్ అనేది ఆబ్జెక్ట్స్కి యూజ్ చేస్తాం కదా, ఇంకా వాట్ అనేది ఆబ్జెక్ట్స్కి యూజ్ చేస్తాం, హూ అనేది పర్సన్స్కి యూజ్ చేస్తాం, హూజ్ అనేది కూడా పర్సన్స్కి యూజ్ చేస్తాం. ఆల్రెడీ మనం ఇవి డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దామా. షీ ఈజ్ ద టీచర్ హూ వాన్ ద అవార్డ్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ టీచర్ గురించి చెప్తున్నాం. టీచర్ ఈజ్ ఏ పర్సనా కాదా? టీచర్ పర్సన్ కాబట్టి మన ప్రొనౌన్ అనేది హూ ఉండాలి. ఇక్కడ సెంటెన్స్ చూడండి, షీ ఈజ్ ద టీచర్ హూ వన్ ద మెడల్. ఎవరు టీచర్, ఎవరంటే మెడల్ ఎవరైతే గెలిచారో వాళ్ళు అనేసి మనం ఇక్కడ చెప్తున్నాం. సో ఇక్కడ టీచర్ కాబట్టి అది పర్సన్ కాబట్టి మనం హూ అనేది యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ద బాయ్ హూ హెల్ప్డ్ మీ ఈజ్ మై నైబర్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం, ఇక్కడ కూడా బాయ్ అనేది పర్సనే కదండి. బాయ్ అనేది పర్సన్ కాబట్టి మనం ఇక్కడ హూ అనేది యూజ్ చేసాం. సో ఇక్కడ ఏంటంటే ద బాయ్ హూ హెల్ప్డ్ మీ, ఎవరైతే ఆ అబ్బాయి నాకు హెల్ప్ చేశాడో తను మా నైబర్ అని మనం ఇక్కడ సెంటెన్స్లో చెప్తున్నాం. సో ఇక్కడ బాయ్ కాబట్టి, బాయ్ ఇస్ ఎ పర్సన్ కాబట్టి మన ప్రొనౌన్ అనేది మనం హూ యూజ్ చేసాం. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ద కార్ విచ్
బ్రోక్ డౌన్ బిలాంగ్స్ టు మీ. సో ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మన నౌన్ ఏంటి, ఇక్కడేమో మన నౌన్ వచ్చేసి టీచర్ బాయ్ అంటే పర్సన్. బట్ కింద ఈ ఎగ్జాంపుల్లో మన నౌన్ ఏంటి, కార్. కార్ అనేది ఒక థింగ్ కదా, ఒక ఆబ్జెక్ట్, ఒక లైఫ్లెస్ థింగ్ కదా. సో కాబట్టి ఇక్కడ మనం విచ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటి, ద కార్ విచ్ బ్రోక్ డౌన్ బిలాంగ్స్ టు మీ. ఏ కార్ అయితే బ్రోక్ డౌన్ అయిందో అది నాది అని మనం చెప్తున్నాం. అంతేకాని ఫర్ సపోజ్ ఇక్కడ మనం ద కార్ హూ బ్రోక్ డౌన్ బిలాంగ్స్ టు మీ, అసలు ప్రాపర్గా ఉందా సెంటెన్స్, కరెక్ట్గా ఉందా, కాదు కదా. సో మీకు అలాగా కొన్ని సెంటెన్సెస్ ఎగ్జామ్స్లో సెంటెన్సెస్ వచ్చినప్పుడు మీకు ఆ సెంటెన్స్ చదవగానే స్టార్టింగే కొన్ని అది కరెక్టా కాదా, మీకు కరెక్ట్ ఆన్సర్ తెలియకపోయినా అది రాంగ్ అనేది మాత్రం మీరు ఐడెంటిఫై చేయగలరు. సో కాబట్టి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ హూ అనేది పర్సన్స్కి యూజ్ చేస్తున్నాం, ఇక్కడ విచ్ వాట్ ఇవన్నీ కూడా థింగ్స్కి ఆబ్జెక్ట్స్కి మనం యూజ్ చేస్తాం. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ద మూవీ విచ్ వి వాచ్డ్ వాస్ అమేజింగ్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ మూవీ అనేది నౌన్. ఓకే, ద మూవీ విచ్ వి వాచ్డ్ వాస్ అమేజింగ్. సో మూవీ ఏదైతే మేము చూసామో అది అమేజింగ్గా ఉంది అని వాళ్ళు అంటున్నారు. సో కాబట్టి ఇక్కడ మూవీ కాబట్టి మనము విచ్ అనేది యూజ్ చేస్తున్నాం, అంతేగాని హూ అనేది మనం యూజ్ చేయం. ఓకే, 11th రూల్ ఏంటంటే ద ప్రొనౌన్స్ హూ, whom and whose are generally used for persons. బట్ ఇప్పుడు మనము డీటెయిల్గా తెలుసుకోవడానికి అసలు హూ అనేది హూమ్ అనేది ఎలా యూజ్ చేస్తున్నాం, ఆ హూజ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తున్నాం, ఎలాగా చూడండి ఈ 3 కూడా హూ అన్నా హూమ్ అన్నా హూజ్ అన్నా పర్సన్స్కే యూజ్ చేస్తాం. బట్ హూ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, సబ్జెక్టివ్ కేసులో యూజ్ చేస్తాం. హూమ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం, ఆబ్జెక్టివ్ కేసులో యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ హూజ్ ఈజ్ యూజ్డ్ ఇన్ పొసెసివ్ కేస్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము ఫస్ట్ నుంచి కూడా. హూ అనేది ఎప్పుడు ఎవరినైనా మనం క్వశ్చన్ చేసేటప్పుడు సబ్జెక్టివ్ కేసులో మనము యూజ్ చేస్తున్నాం, హూమ్ అనేది ఆబ్జెక్టివ్ కేసులో యూజ్ చేస్తున్నాం. బట్ హూజ్ అనేది పొసెసివ్ కేసులో యూజ్ చేస్తున్నాం, హూజ్ అనేది పొసెసివ్ కేసులో యూజ్ చేస్తున్నాం. ద మ్యాన్ హూ లివ్స్ నెక్స్ట్ డోర్ ఈజ్ వెరీ కైండ్. సో ఇప్పుడు మీకు అర్థమైందా. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ద మ్యాన్ అనేది ఇక్కడ నౌన్, ద మ్యాన్ హూ అనేది ఇక్కడ ప్రొనౌన్, లివ్స్ నెక్స్ట్ డోర్ ఈజ్ వెరీ కైండ్. సో మా ఇంటి పక్కన ఉండే వాళ్ళు చాలా కైండ్గా ఉంటారు. మా ఇంటి పక్కన ఎవరైతే ఒక మ్యాన్ ఉన్నాడో తను కైండ్ అనేసి ఈ మీనింగ్ ఒక సెంటెన్స్. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనము ఈ సబ్జెక్టివ్ కేస్కి మనము ఒక ప్రొనౌన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎవరు, ద మ్యాన్ హూ లివ్స్, మా ఇంటి పక్కన ఒక మ్యాన్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు వెరీ కైండ్ అనేసి మనం చెప్తున్నాం. నెక్స్ట్ వన్ ఏంటంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్ ద యాక్టర్ whom we saw yesterday is very popular. ఇక్కడ ఏంటంటే మెయిన్గా మనకి ఇంకొక విషయం ఏంటంటే మనము ఎస్టర్డే పాస్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు హూమ్ వి సా, అంతేగాని హూమ్ వి మనము హూ హీ సా అనేసి మనం చెప్పాం. సో ఇక్కడ మీకు ప్రాపర్గానే మీరు ఇక్కడ హూ కానీ హూమ్ కానీ ప్లేస్ చేసినప్పుడు మీకు ఆ సెంటెన్స్ కరెక్టా లేదా అనేసి మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ద యాక్టర్ హూమ్ ఎవరినైతే, సో ఇక్కడ హూ అంటే ఎవరు, హూమ్ అంటే ఎవరినైతే నిన్న మేము చూసామో వాళ్ళు వెరీ పాపులర్. ఆ యాక్టర్ అనేవాడు ఎవరినైతే నిన్న మేము చూసామో ఆ యాక్టర్ చాలా పాపులర్ అనేసి ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. సో హూ అంటే ఎవరు, హూమ్ అంటే ఎవరినైతే అనేది డిఫరెన్స్ ఇక్కడ. నెక్స్ట్ ఐ మెట్ ఎ మ్యాన్ హూస్ కార్ వాస్ స్టోలెన్. ఇక్కడ స్పెసిఫిక్గా మనము ఒక పొసెసివ్ కేస్ అనేది యూజ్ చేస్తున్నాం హూజ్ అనేది. ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్లో ఐ మెట్ ఎ మ్యాన్
హూస్ కార్ వాజ్ స్టోలెన్ అంటే ఎవరి కార్ అయితే దొంగలించబడిందో వాళ్ళని నేను కలిశాను అనేసి చెప్తున్నారు. సో కాబట్టి మనం స్పెసిఫిక్గా ఒక మ్యాన్ అంటే ఎవరి కార్ అయితే పోయిందో మనం వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం ఇక్కడ హూజ్ అని యూజ్ చేస్తున్నాం. అంతేగాని ఇప్పుడు మనం ఐ మెట్ ఏ మ్యాన్ హూ కార్ వాజ్ స్టోలెన్ అలా మనం యూజ్ చేయకూడదు. మనము స్పెసిఫిక్గా మనం వాళ్ళ గురించి చెప్తున్నాం కాబట్టి మనం హూజ్ అనేది యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ రూల్ వచ్చేసి ఎక్స్ప్రెషన్స్ టేక్ దట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ హూ ఆర్ విచ్ they are only, any, it is, all superlatives. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇన్ ది దట్ అనేది మనం యూజ్ చేస్తున్నాం ఎప్పుడు, అది కూడా దేని ప్లేస్లో హూ కానీ విచ్ ప్లేస్లో మనం దట్ అనేది యూజ్ చేస్తున్నాం. అది కూడా ఎప్పుడు యూజ్ చేస్తున్నాం, మనకి స్టార్టింగ్ అంటే మన సెంటెన్సెస్లో మనకి ప్రొనౌన్ యూజ్ చేసే ముందు ఓన్లీ, ఎనీ, లేకపోతే ఇట్ ఈజ్, ఆల్, లేకపోతే సూపర్లేటివ్స్ వచ్చినప్పుడు మనము ఇన్స్టెడ్ ఆఫ్ హూ లేకపోతే విచ్, ఇన్స్టెడ్ ఆఫ్ హూ విచ్ ప్లేస్లో మనం దట్ అనేది యూజ్ చేయాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూడండి. షీ ఈజ్ ద ఓన్లీ పర్సన్, ఇక్కడ ఈ ఓన్లీ చూడండి, ఓన్లీ పర్సన్. సో ఇప్పుడు మనము ఓన్లీ వచ్చింది కాబట్టి మనం దట్ యూజ్ చేసాం. బట్ ఒకవేళ ఇప్పుడు మనము షీ ఈజ్ ద ఓన్లీ పర్సన్, మనం ఇక్కడ విచ్ అండర్స్టాండ్స్ మీ, హూ అండర్స్టాండ్స్ మీ అనేది మనం యూజ్ చేయకూడదు, మనము దట్ అనేది యూజ్ చేయాలి. సో ఇలాగా ఓన్లీ, ఎనీ, ఇట్ ఈస్, లేకపోతే సూపర్లేటివ్స్ ఇలా వచ్చినప్పుడు మన సెంటెన్సెస్లో మన నెక్స్ట్ వచ్చే ప్రొనౌన్ అనేది దట్ అయి ఉండాలి కానీ హూ కానీ విచ్ కానీ ఉండకూడదు. సో నెక్స్ట్ వన్ ఏంటంటే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఈజ్ దేర్ ఎనీ స్టూడెంట్ దట్ నోస్ ది ఆన్సర్. సో ఇక్కడ మనం క్వశ్చన్ చేస్తున్నాం, ఎనీ స్టూడెంట్ దట్ నోస్ ది ఆన్సర్. సో ఇక్కడ మనం ఏంటంటే ఇలా ఎనీ, సో మీరు గుర్తుపెట్టుకోండి ఇలా ప్రొనౌన్ ఇలా ఎనీ వచ్చినప్పుడు మన ప్రొనౌన్ అనేది దట్ ఉండాలి, హూ కానీ విచ్ కానీ హూమ్ కానీ హూస్ కానీ ఇలా ఉండకూడదు, దట్ అనేది ఉండాలి. సో చూడండి, ఈజ్ దేర్ ఎనీ స్టూడెంట్ దట్ నోస్ ది ఆన్సర్, ఎవరికైనా ఈ ఆన్సర్ తెలుసా అని మనం అడుగుతున్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇట్ ఈస్ హార్డ్, ఇట్ ఈస్ హార్డ్ టు, ఇట్ ఈస్ హార్డ్ వర్క్ దట్ బ్రింగ్స్ సక్సెస్. సో ఇక్కడ ఏంటంటే మనం ఇట్ ఈస్ యూజ్ చేసాం సెంటెన్స్లో, ఇట్ ఈస్ హార్డ్ వర్క్ దట్ బ్రింగ్స్ సక్సెస్. సో ఇలా హార్డ్ వర్క్ చేయడం వల్ల అది సక్సెస్ని తెస్తుంది అనేది ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. సో కాబట్టి ఏంటంటే ఇట్ ఈస్ హార్డ్ వర్క్. సో ఇలా మనం సెంటెన్స్లో ఇట్ ఈస్ యూజ్ చేసినప్పుడు మన ప్రొనౌన్ అనేది దట్ అనేది మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఏంటంటే, ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. ఆ గ్లిటర్స్ అన్ని గోల్డ్ కాదు అని మనం చెప్తున్నాం. సో ఇక్కడ చూడండి, ఆల్ ద గ్లిటర్స్. సో ఇప్పుడు మనం ఆల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ విచ్, ఆల్ ద గ్లిటర్స్ విచ్ ఈస్ నాట్ గోల్డ్, ఆల్ ద గ్లిటర్స్ వాట్ ఈస్ నాట్ గోల్డ్. సో ఇలా ఈ ప్రొనౌన్స్ కాకుండా మనం దట్ అనే ప్రొనౌన్ మనం యూజ్ చేయాలి. ఆల్ వచ్చినప్పుడు, ఇట్ ఈస్ వచ్చినప్పుడు, లేకపోతే ఎనీ వచ్చినప్పుడు, లేకపోతే ఓన్లీ వచ్చినప్పుడు, లేకపోతే సూపర్లేటివ్స్ వచ్చినప్పుడు అలా మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఏంటంటే, లాస్ట్ వన్, దిస్ ఈజ్ ద బెస్ట్ మూవీ దట్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. సో మీకు ఇక్కడ అర్థమైందా, ద బెస్ట్ మూవీ అనేది ఒక సూపర్లేటివ్. అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి, ప్రొనౌన్ అనేది దట్ అనేది యూజ్ చేయాలి. ఓకేనా? సో ఇలాగా మనకి సెంటెన్స్లో ముందు కానీ ఈ వర్డ్స్ వచ్చినట్టయితే మనకి నెక్స్ట్ వచ్చే ప్రొనౌన్ అనేది విచ్, హూమ్, హూజ్, వాట్ ఇలా కాకుండా మన ప్రొనౌన్స్ అనేవి దట్ అనేది మనం యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే, the relative pronoun should be placed as near as possible to the antecedent. Here is the book
దట్ యు లెంట్ మీ. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మెయిన్గా మన నౌన్ ఏంటి, బుక్ కదా. ఇక్కడ ఈ సెంటెన్స్లో మన నౌన్ ఏంటి, బుక్ కదా. మన ప్రొనౌన్ ఏంటి, దట్ కదా. సో ఈ రూల్ ఏంటి అంటే యాంటీసిడెంట్ ఈస్ నథింగ్ బట్ నౌన్. సో బట్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మన రిలేటివ్ ప్రొనౌన్కి యాంటీసిడెంట్ ఎంత వీలైతే అంత దగ్గరగా ఉండాలి అనేసి వాళ్ళు చెప్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు చూడండి సో ఇప్పుడు చూడండి ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ద గర్ల్ హూ ఓన్ ద కాంపిటీషన్ ఈజ్ మై కజిన్. సో ఇక్కడ ఏంటంటే ద గర్ల్ అనేది యాంటీసిడెంట్, హూ అనేది ప్రొనౌన్. సో మనకి ఎంత వీలైతే అంత మన ప్రొనౌన్ అనేది యాంటీసిడెంట్ కి దగ్గరగా ఉండేలాగా మీరు చూసుకోవాలి. సెంటెన్స్ లో దూరంగా ఉంటే సెంటెన్స్ అనేది అన్క్లియర్ గా కానీ లేకపోతే రాంగ్ గా ఉంటుంది. ఇప్పుడు అదే రాంగ్ సెంటెన్సెస్ చూడండి ఇక్కడ కింద. ద గర్ల్ ఈజ్ మై కజిన్ హూ ఓన్ ద కాంపిటీషన్ అంటే ఇక్కడ అన్క్లియర్ గా లేదు సెంటెన్స్. అసలు ఎవరు కాంపిటీషన్ విన్ అయ్యారు, గర్లా కజినా? సో ఇలాగా మన ప్రొనౌన్ అనేది మన దూరంగా ఉండడం వల్ల సెంటెన్స్ లో మనకి సెంటెన్స్ అనేది అన్క్లియర్ గా ఉంటుంది. అసలు ఎవరు విన్ అయ్యారు, గర్ల్ విన్ అయిందా, కజిన్ విన్ అయిందా కాంపిటీషన్? సో అలా కన్ఫ్యూజన్ గా ఉండకుండా మనకి క్లారిటీ కోసం మనము మన ప్రొనౌన్ అనేది ఎంత వీలైతే అంత మన యాంటీసిడెంట్ కి దగ్గరగా ఉండేలాగా మీరు చూసుకోవాలి సెంటెన్స్ లో. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే the book that I borrowed from the library was fascinating. సో ఇక్కడ ఏంటి, ద బుక్ అనేది యాంటీసిడెంట్, దట్ అనేది ప్రొనౌన్. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, ఏ బుక్ అయితే నేను లైబ్రరీ నుంచి తెచ్చాను అది చాలా ఫ్యాసినేటింగ్ గా ఉంది. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎలా అంటే ఫస్ట్ యాంటీసిడెంట్ కి మన ప్రొనౌన్ అనేది ఎంత దగ్గరగా ఉంటే మన సెంటెన్స్ అనేది అంత క్లియర్ గా ఉంటుంది. బట్ కింద సెంటెన్స్ చూడండి, ద బుక్ వాస్ ఫ్యాసినేటింగ్ దట్ ఐ బారోడ్ ఫ్రమ్ ద లైబ్రరీ. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ సెంటెన్స్ చాలా అన్క్లియర్ గా ఉంది. ఏ బుక్, ఏది ఫ్యాసినేటింగ్ గా ఉంది, ఎప్పుడు తెచ్చారు, ఏ లైబ్రరీ, అట్లా ఈ అన్క్లియర్ గా ఉంది కదా ఈ సెంటెన్సెస్. సో ఇలా కాకుండా మన సెంటెన్స్ ఎప్పుడు కూడా ఇలా ఉండాలి. సో వన్ మోర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ చూడండి, ద మ్యాన్ రిపోర్టెడ్ టు ద పోలీస్ హూస్ కార్ వాజ్ స్టోలెన్. సో ఇక్కడ యాంటీసిడెంట్ ఏంటి, ద మ్యాన్, బట్ ప్రొనౌన్ ఏంటి, హూజ్. సో ఇప్పుడు ఇదేంటంటే ఇన్కరెక్ట్ గా ఉంది ఈ సెంటెన్స్ అనేది. ఎందుకు, యాంటీసిడెంట్ కి ప్రొనౌన్ కి చాలా డిస్టెన్స్ ఉంది. సో మధ్యలో ఇంకా వర్డ్స్ ఉన్నాయి. సో కాబట్టి మనకి ఈ సెంటెన్స్ అనేది చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. సో మన సెంటెన్స్ ఎప్పుడు కూడా ఇలా ఉండకుండా యాంటీసిడెంట్ కి మన ప్రొనౌన్ అనేది చాలా దగ్గరగా ఉండాలి. సో ఇప్పుడు కరెక్ట్ సెంటెన్స్ చూడండి, ద మ్యాన్ హూస్ కార్ వాజ్ స్టోలెన్ రిపోర్టెడ్ ఇట్ టు ద పోలీస్. సో ఇక్కడ మనకి ఈ సెంటెన్స్ అనేది చాలా క్లియర్ గా ఉంది. ఎందుకంటే ఇక్కడ యాంటీసిడెంట్ మ్యాన్ అనేది మనకి క్లియర్ గా తెలుస్తుంది, ఎందుకంటే ప్రొనౌన్ అనేది యాంటీసిడెంట్ పక్కనే ఉండడం వల్ల. బట్ కానీ అదే యాజ్ ఇట్ ఈస్ కింద సెంటెన్స్ లో చూస్తే హూజ్ అనేది దూరంగా ఉంది. ఇక్కడ మెయిన్ మీనింగ్ ఏంటి, ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్, ద మ్యాన్ హూస్ కార్ వాజ్ స్టోలెన్ రిపోర్టెడ్ ఇట్ టు ద పోలీస్. ఎవరి కార్ అయితే పోయిందో వాళ్ళు పోలీస్ కి రిపోర్ట్ చేశారు అనేది మనము ఎప్పుడైనా సరే ఈ రూల్ మెయిన్ గా ఈ రూల్ దేనికి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే, యాంటీసిడెంట్ కి ప్రొనౌన్ కి ఎంత వీలైతే అంత దగ్గరగా సెంటెన్స్ లో ఉండాలి, డిస్టెన్స్ అనేది ఉండకూడదు. అప్పుడు మన సెంటెన్స్ అనేది క్లియర్ గా ఉంటుంది, కన్ఫ్యూజింగ్ గా ఉండదు. సో నెక్స్ట్ రూల్ ఏంటంటే ద కేస్ ఆఫ్ ది ప్రొనౌన్ ఫాలోయింగ్ దాన్ అండ్ యాస్ ఈస్ డిటర్మైన్డ్ by mentally supplying the verb and completing sentence. మెయిన్ గా మీకు ఈ రూల్ అర్థం కావాలి అంటే మనం ఎగ్జాంపుల్ చూద్దాం. ఎలా అంటే ఇప్పుడు మన సెంటెన్స్ లో అంటే యాస్ కానీ దాన్ కానీ వచ్చినప్పుడు ఫాలోయింగ్ దాని తర్వాత మన ప్రొనౌన్ అనేది సబ్జెక్టు ప్రొనౌన్ ఉండాలి.
ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, హీ రన్స్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఐ. ఫస్ట్ అసలు ఈ సెంటెన్స్ కరెక్ట్ గా ఉందా లేదు. ఇప్పుడు మనకి ఆల్రెడీ పైన వాళ్ళు రూల్ చెప్పారు ఏంటి, ఇక్కడ యాజ్ ఉంది సెంటెన్స్ లో, యాజ్ ఫాస్ట్ యాజ్, ఇక్కడ ఐ ఉంది. ఐ ఏంటి, సబ్జెక్టివ్ కేసు, సబ్జెక్టివ్ కేస్ ప్రనౌన్. తర్వాత దాని తర్వాత వర్బ్ కూడా ఉండాలి. వర్బ్ కానీ ఉండొచ్చు లేదా హెల్పింగ్ వర్బ్ అయినా ఉండొచ్చు. సో కాబట్టి ఇక్కడ మనం యామ్ యూజ్ చేయాలి. సో చూడండి, హీ రన్స్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఐ యామ్. సో ఇప్పుడు ఈ సెంటెన్స్ ప్రాపర్ గా ఉంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, షీ ఈస్ టాలర్ దెన్ ఐ. తర్వాత మళ్ళీ ఏంటి, ఈ సెంటెన్స్ అయినా కరెక్ట్ గా ఉందా లేదు. సో ఇప్పుడు మనకి దాని తర్వాత ఏమొచ్చింది, సబ్జెక్టివ్ కేసు ప్రొనౌన్ వచ్చింది. దాని తర్వాత మనం హెల్పింగ్ వర్బ్ అనేది యూజ్ చేయాలి. సో అది మీరు సెంటెన్స్ కి వేరే ఉంటుంది. సెంటెన్స్ ని బట్టి హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయాలా లేకపోతే వర్బ్ యూజ్ చేయాలా అనేది మీరు సెంటెన్స్ ని బట్టి డిసైడ్ చేయాలి. సో నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ వచ్చేసి, ఐ యామ్ as strong as. ఇప్పుడు ఏమొస్తుంది మనకి చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ సబ్జెక్టివ్ కేస్ ప్రనౌన్ అనేది రాయాలి, తర్వాత వర్బ్ అనేది ఉండాలి మనకి. సో ఇప్పుడు ఈ సెంటెన్స్ అనేది కరెక్ట్. సో చూడండి, ఐ యామ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్. సో ఇక్కడ మనం యాజ్ యూజ్ చేసాం కాబట్టి యాజ్ ఈస్ ఫాలోడ్ బై సబ్జెక్టివ్ ప్రనౌన్. సబ్జెక్టివ్ ప్రనౌన్ ఏంటి, హీ. తర్వాత ఫాలోడ్ బై వర్బ్. వర్బ్ అనేది ఏంటి, ఈజ్. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఈ రూల్లో మెయిన్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది యాజ్ కానీ దాన్ కానీ, దాని తర్వాత వచ్చేసి సబ్జెక్టివ్ ప్రనౌన్ ఉండాలి, దాని తర్వాత హెల్పింగ్ వర్బ్ కానీ ఉండాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు మీరు చూసిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.